పద్మావతి అయితే మెలకువలోకి వచ్చి సారు, సారు అని చెప్పేసైతే కలవరిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ బయటకు వచ్చి, "ఇక్కడ సారు అంటే ఎవరు? ఆవిడ మెలకువలోకి వచ్చింది. కలవరిస్తుంది సారు, సారు అని. ఎవరు ఇక్కడ సారు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "నేనే మేడం అతను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, "మరెందుకు లేటు? ఆవిడ దగ్గరికి వెళ్లి మాట్లాడండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ పద్మావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. "పద్మావతి, నువ్వు కోలుకున్నావా? నాకు అదే చాలు. నువ్వు మిర్చి బజ్జీవి కదా!" అని చెప్పేసైతే అంటూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. "అలా అక్కడ ఉన్న గుంటూరు మిర్చి బజ్జీవి నువ్వు. నా మిర్చి బజ్జీవి నువ్వు" అని చెప్పేసైతే తనతో మాట్లాడుతూ చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే మెలకువలోకి వచ్చి, "సారు, ఇక నుండి మీరు పద్మావతి 2.0ని చూస్తారు సారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా సంతోషించి, "పద్మావతి, నువ్వు నా కోసం మళ్ళీ బ్రతికావు. నువ్వు లేవంటే నేను లేకపోదును కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషించి విక్కీని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "పద్మావతి, ఇక నుండి మనిద్దరం ఎలా గడుపుతామో నువ్వే చూస్తావు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో యశోధర్ పద్మావతికి అలా అవ్వడం వలన యశోధర్ అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ని అయితే, "పద్మావతికి ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడ ఉంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ వాళ్ళ ఫ్యామిలీ అయితే, "అదుగోండి ఆ రూమ్‌లోనే ఉన్నారు, వెళ్ళండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యశోధర్ అయితే విక్కీ, పద్మావతి ఉన్న వాళ్ళ రూమ్‌లోకి వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా దగ్గర ఉండడం చూసి యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్